నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ పైన అతిపెద్ద చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అంటే ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అజరుద్దీన్కి రేవంత్ క్యాబినెట్లోకి ఎంట్రీగా తీసుకురావటం, మరోవైపు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అజరుద్దీన్ని మంత్రి చేస్తే తప్పేంటి అని ఆయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు అజరుద్దీన్ ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో కొంత లాబింగ్ చేస్తున్నట్టుగా ఆయనకు కీలకమైనటువంటి శాఖ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇవ్వాల్సిందే, మా మైనారిటీలకు ప్రాతినిధ్యం కొంత ప్రియారిటీ ఇవ్వాలి, అట్లాగే కీలకమైనటువంటి హోంశాఖను కూడా ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా తెర మీదకి మనకు ప్రచారం వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ప్రధానంగా హోంశాఖ కానీ, విద్యాశాఖ కానీ, ఎంఏయుడి కానీ ఇట్లా పలు కీలకమైనటువంటి శాఖలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి ఇప్పటిదాకా. సో ఇప్పుడు ఖచ్చితంగా నాకు హోంశాఖ ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆయన అధిష్టానం దగ్గర డిమాండ్ పెట్టినటువంటి క్రమంలో ఇప్పుడు అధిష్టానం దగ్గర డిమాండ్ పెట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటికే 6 క్యాబినెట్ బెర్తులు ఖాళీ ఉంటే 3 బెర్తులు ఆల్రెడీ ఫిలప్ చేసేసారు. ఇంకా అజరుద్దీన్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మిగిలింది ఇంకా 2 బెర్తులు. సో ఇప్పుడు ఆ 2 బెర్తుల్లో ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ మరొకసారి ఉండే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే గత కొంతకాలంగా సీనియర్ నాయకులు, కీలకమైనటువంటి ఆశావాహులు, కొందరేమో ప్రాంతాల వారీగా, మరికొందరేమో క్యాస్ట్ సమీకరణాలు బేస్ చేసుకొని ఇట్లా గత కొంతకాలంగా సీఎం రేవంత్ క్యాబినెట్లోకి మంత్రులుగా అవ్వాలి అన్న ఆశావాహులు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి క్రమంలో డిఫరెంట్ డైనమిక్స్ ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు మా సంగతి ఏంటి అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కానీ, లేకుంటే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేదు అంటే కనుక మదన్ మోహన్ రావు లాంటి వాళ్ళు కానీ, లేదు అంటే బాలు నాయక్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మా సంగతి ఏంటి అని కాంగ్రెస్ పార్టీ ముందు అడుగుతున్నటువంటి ప్రశ్నగా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఒక పెద్ద ఎత్తున పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి, కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కొంత పెద్ద ఎత్తున అజరుద్దీన్ని మంత్రివర్గంలో తీసుకోవటం, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అజరుద్దీన్కి ఇచ్చి తీరాల్సిందే అంటే కూడా హుటాహుటిన మంత్రివర్గంలోకి తీసుకోవటం, అట్లాగే ఇంకా 2 ఖాళీలను కూడా భర్తీ చేయాలని కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇందులో భాగంగా ఆశావాహులను కొంత షార్ట్ లిస్ట్ చేసే పనిలో పడ్డట్టుగా కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు క్యాబినెట్లో చోటు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి 2 కీలక నేతలను కొంత క్యాబినెట్ ర్యాంక్ హోదాలో కూడా నామినేటెడ్ పోస్టులుగా కూడా తాజాగా కేటాయించారు. ఒకటి బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి సీఎం సలహాదారుగా పదవిలో ఇచ్చి కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని దానికి సంబంధించి కొంత మానిటరింగ్ ఇచ్చారు. అట్లాగే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలు బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. అట్లాగే మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు కూడా కీలకమైనటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఆయనకి కట్టబెట్టారు. సో ఈ నేపథ్యంలో ఆ 2 సీనియర్లకు కూడా కొంత సంతృప్తి పరిచారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వీరిద్దరిని విజయవంతంగా మంత్రి రేస్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా తప్పించారు సీఎం రేవంత్. అయితే ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నించినటువంటి వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డిలు, మదన్ మోహన్ రావులు ఉన్నారు. అయితే గత విస్తరణలో చోటు దక్కకపోవడంతో వీరంతా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఏకంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రంగంలో దిగి వీరితో చర్చలు జరిపి బుజ్జగించినటువంటి పర్వం కూడా మనకు తెలిసిందే. సో ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ పదవులు దక్కడంతో ప్రేమ్ సాగర్ రావు కానీ, సుదర్శన్ రెడ్డి కానీ రేస్ నుంచి తప్పుకున్నట్లుగా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. ఇంకా మిగిలి ఉన్నటువంటి నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం రేస్లో ఉన్నారు. అట్లాగే మదన్ మోహన్ రావు, బాలు నాయకులు కూడా రేస్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ కోటాలో అజరుద్దీన్కి చోటు దక్కపోవడంతో కొంత మల్రెడ్డి రంగారెడ్డికి కూడా కొంత ఛాన్స్ దక్కుతుందా లేదా అన్న అంశం తెర మీదకి వస్తుంది. లేకపోతే ఖచ్చితంగా ఆయనకు కూడా ఒక కీలకమైనటువంటి శాఖకు నామినేటెడ్ పదవి కూడా కొంత కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. లేదంటే ప్రభుత్వ సలహాదారుగా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఆయనకు కూడా ఖచ్చితంగా సమయం చూసి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్నటువంటి పోస్టు ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ అంతటికంటే చర్చనీయాంశంగా మారింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం. గత కొంతకాలంగా ఆయన మంత్రివర్గంలో చోటు కోసం తహతహలాడుతున్నాడు. అట్లాగే ఆయన తహతహలాడుతున్నప్పటికీ ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా మంత్రివర్గం మీద చర్చ జరుగుతుంది. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా, సో ఇప్పుడు ఆ హామీ ఏమైంది అని తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మాత్రం మంత్రివర్గంలో తీసుకోవాలనేది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొంత డిసైడ్ అయినట్టుగా కూడా సమాచారం. అంటే ఎన్నికలకు ముందే హామీ ఇచ్చి ఆయనను పార్టీలో చేర్చుకోవడంతో పాటుగా ఎంపీ ఎన్నికల సమయంలో కూడా ఆయనకు పదవి ఆశ పెట్టినటువంటి విషయాన్ని కూడా హైకమాండ్ ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో ఒకే కుటుంబంలో 2 పదవులు ఒక రూల్ అడ్డు పెట్టి ఇప్పటిదాకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కొంత సడలించినట్టు, అంటే ఇప్పటిదాకా కొంత
అడ్డుపెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ నిబంధనను కూడా కాస్త సడలించి ఖచ్చితంగా ఆయనకి కూడా ఇవ్వాల్సిందే అన్న చర్చ కూడా సాగుతోంది. సో అన్నీ అనుకున్నట్లు జరిగితే కనుక ఖచ్చితంగా స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి డిసెంబర్ లోపే రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి కానీ, అంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అయితే ఇచ్చేసినట్టు కనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్పష్టంగా ఇచ్చే అవకాశాల ఉన్నట్టుగానే చర్చ జరుగుతోంది. సో ఇక నెక్స్ట్ ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఇప్పుడు వీళ్ళు ఈ ఇద్దరు సీనియర్ నాయకులను కూడా రేస్ నుంచి తప్పించినటువంటి తరుణంలో ఇప్పుడు నెక్స్ట్ మిగిలినటువంటి, అంటే వాళ్ళకి ఇప్పుడు అధిష్టానం వాళ్ళకి క్యాబినెట్ ర్యాంకు పదవులు ఇచ్చేసి వాళ్ళకి కొంచెం అసంతృప్తిని సర్దుబాటు చేసి ఈ నేపథ్యంలో ఇప్పుడు మిగతా ఆశావాళ్ళటువంటి రాజగోపాల్ రెడ్డి, అట్లాగే మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, అట్లాగే మదన్ మోహన్ రావు, ఇప్పుడు వీళ్ళ గురించి డిస్కషన్ జరుగుతోంది. సో ఇప్పుడు వీళ్ళు టెన్షన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే తమకు సైతం మంత్రి పదవులు ఇవ్వకుండా నామినేటెడ్ పదవులు ఇస్తారేమో అన్న ఆందోళన కూడా ఒకంత కొందరు నాయకుల్లో కనిపిస్తుంది. అంటే క్యాబినెట్ ర్యాంక్తో కూడినటువంటి నామినేటెడ్ పదవులు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి 2 మంత్రి పదవులు కూడా క్యాబినెట్ ప్రక్షాళన సమయంలో భర్తీ చేయాలన్నది కూడా కొంత అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకైతే కొంత సమాచారం ఉంది. అప్పుడే మిగతా ఆశావాహాలకు కూడా అవకాశం ఇవ్వచ్చు అన్నది కూడా అధిష్టానం భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. అంటే ప్రధానంగా ప్రక్షాళన జరగబోతోంది రేవంత్ క్యాబినెట్ అనే చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు కూడా కొంత ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఇచ్చినటువంటి తర్వాత ఇప్పుడు సామాజిక పరంగా జిల్లాల సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు 2 బెర్తులు కూడా ఫిలప్ చేసే దిశగా వెళ్తోంది. మరోవైపు కొందరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అప్పుడే ఇటువంటి ఆశావాళ్ళకు కొంత చోటు కల్పించి కొందరికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రక్షాళన అంటే భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇవ్వడం కష్టం అనేది కూడా కొంత అభిప్రాయం వినిపిస్తుంది. అంటే ఇతర పదవులు తీసుకొని కొంత సంతృప్తి చెందాలని కూడా అధిష్టానం కొంతమందికి సంకేతాలు ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. ఏ విషయంలో? ఒకటి ప్రేమ్ సాగర్, సుదర్శన్ రెడ్డి విషయంలో చూసిన తర్వాత ఇప్పుడు మిగతా నాయకులను కూడా ఏమన్నా ఇతరత్ర పదవులు ఇచ్చేమన్నా కొంత సంతృప్తి పరిచే అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు పదవుల భర్తీ ఖచ్చితంగా జిల్లాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒకవేళ అట్లా చేస్తే అనవసరమైన రాద్ధాంతం చేయొద్దన్న క్లారిటీ కూడా ఇచ్చినట్టుగా కూడా కొంత సమాచారం. సో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తమకు ఇచ్చినటువంటి హామీ మేరకే మంత్రి పదవి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పట్టుబడుతున్నట్టుగా మనకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. డైరెక్ట్గానే బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ తనకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే తాను ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలు చూసుకుంటారనే సంకేతాలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగానే పంపించినట్లుగానే కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయానికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు క్యాబినెట్ ప్రక్షాళన వరకు ఓపిక పట్టాలని, మంత్రి పదవి తప్పకుండా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగానే కొంత ఆయనకు కూడా కొంత సర్ది చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి సైతం నామినేటెడ్ పదవి ఇవ్వాలని కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో పాటుగా ఆయనకు కూడా ఇచ్చే వారనేది కూడా కొంత సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి చీఫ్ విప్ పదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉందనే చర్చకైతే తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటే అదే సామాజిక వర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి కూడా కొంత కూర్పులో భాగంగా కొంత కష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఇప్పటికే అధిష్టానం మల్రెడ్డికి కూడా ఇంత సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు క్యాబినెట్లో లంబాడా సామాజిక వర్గానికి కూడా కొంత ప్రియారిటీ దక్కలేదు ఇప్పటిదాకా. సో ఇప్పుడు క్యాబినెట్ ప్రక్షాళన సమయంలో దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలు నాయక్ కూడా మంత్రి పదవి దక్కచ్చన్న ప్రచారమే ఎక్కువ శాతం వినిపిస్తోంది. సో ఇప్పుడు మంత్రి పదవుల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. అందుకని ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత క్యాబినెట్ ప్రక్షాళన భారీగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మంత్రులకు కొంత శాఖల మార్పు చేయాలని కూడా అధిష్టానం భావిస్తోంది. మరోవైపు ఇప్పుడు అజరుద్దీన్ కూడా ఇంకా శాఖ కేటాయించలేదు. ఆయన హోంశాఖను పట్టుబడుతున్నారు. మరోవైపు చాలా వరకు మరి సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలు ఆయనకు అప్పచెప్తారా, లేదంటే ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి శాఖలు తీసి మరి ఆయనకు అప్పచెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు శాఖల మీద కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి దానికి మంత్రి పదవులను భర్తీ చేయబోతున్నారా, లేదు అంటే ప్రక్షాళన వరకు ఆగుతారు. ఎందుకంటే ఒకసారి విస్తరణ, మరోసారి ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా అసంతృప్తి రగిలే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్యాబినెట్ ప్రక్షాళన జరిగితే విజయశాంతి కానీ, మదన్ మోహన్ కానీ, ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళని కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే
ప్రాసెస్ జరుగుతోంది. ఎందుకంటే వీళ్ళిద్దరికైతే ఖచ్చితంగా మాట ఇచ్చినటువంటి నేపథ్యం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, మల్రెడ్డి రంగారెడ్డికి, బాలు నాయక్కి, మదన్ మోహన్ రావు కూడా కీలకంగా ఆశావాహుల లిస్టులో ఉన్నటువంటి నేపథ్యంలో అంటే వీళ్ళతో పాటుగా ఆయనను కూడా కొంత పరిగణలో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాహుల్ కోట్రిలో వ్యక్తి కాబట్టి స్పష్టంగా అధిష్టానం కొంత ఆయన వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. మరోవైపు మీనాక్షి నటరాజన్ కానీ లేకుంటే అధిష్టాన పెద్దలు కూడా కొంత దీని మీద ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణలో ఇప్పటిదాకా రగులుతున్నటువంటి అసంతృప్తులు అంటే ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళంతా అసంతృప్తిగా రగులుతున్నారు. క్యాబినెట్లో పదవులు దక్కాలని కోరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో మంచి కాలం రాబోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు రాగానే ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి దక్కడం, అట్లాగే ఇద్దరు సీనియర్లకు కూడా క్యాబినెట్ ర్యాంకుతో కూడినటువంటి కొంత నామినేటెడ్ పదవులు ఇవ్వడం. ఇప్పుడు నెక్స్ట్ 2 బెర్తులనే ఫిల్ చేస్తుందా, లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రక్షాళన చేసిన తర్వాత మొత్తం 4-5 బెర్తులను ఒకేసారి ఫుల్ చేస్తుంది అనేది కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం క్యాబినెట్ మీద కొంత దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అధిష్టానం కూడా కొంత భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఇప్పుడు అజరుద్దీన్ ఎంట్రీ తర్వాత మరి జూబ్లీహిల్స్ ఎన్నికల లోపే శాఖలు కేటాయించే అవకాశం ఉంటుందా, లేదంటే శాఖలు తర్వాత డిసైడ్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా కొంత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 6 నెలల లోపే ఆయనకి ఎమ్మెల్సీగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి తరంలో ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో వెయిట్ చేస్తుందాం. మీరు కూడా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంది? మరి నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రచారం బేస్ చేసుకుని క్యాబినెట్ కూర్పు జరిగే అవకాశం ఉంటుందో, ప్రక్షాళనకి ఎంతవరకు ఛాన్స్ ఉంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.